హాయ్ అండి, వెల్కమ్. ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకి మరియు పెన్షనర్స్ అందరికీ కూడా ట్రెజరీ చెల్లింపులకు సంబంధించి అత్యంత కీలకమైన మరియు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇప్పుడే మనకి రావటం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో ఇప్పుడు ఒక స్పష్టత అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది, ఎవరికి ఎంత లాభం చేకూరుతుంది అన్న విషయాలను ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుందండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి జెన్యూన్ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ మరియు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే మనకి అత్యంత కీలకమైన అధికారిక ప్రకటన అయితే రావటం జరిగిందండి. ఈ ప్రకటన ముఖ్యంగా ఎవరి కోసం అంటే, మన రాష్ట్రంలో ఉన్న కుటుంబ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారి పుట్టిన తేదీలను గతంలో ట్రెజరీ రికార్డులలో మరియు సర్వీస్ రిజిస్టర్లో సక్రమంగా నమోదు చేయకపోవటం వల్ల చాలా పెద్ద సమస్య అయితే తలెత్తిందండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకి 80 ఏళ్ల వయసు దాటిన తర్వాత వారికి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే వర్తించే అదనపు పెన్షన్ ప్రయోజనాలు పెరగాల్సి ఉంది. కానీ ఈ పుట్టిన తేదీలు సాఫ్ట్వేర్లో సరిగ్గా అప్డేట్ కాకపోవటం వల్ల 80 ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఈ అదనపు ఆర్థిక ప్రయోజనాలు అసలు అందటం లేదని చెప్పి అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది. వయసు పైబడిన తరుణంలో వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఈ డబ్బు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. అలాంటిది సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు ఆగిపోవటంతో ఎంతోమంది వృద్ధులు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారండి. ఇటువంటి విచారకరమైన నేపథ్యంలో మన ఏపీ ఖజానా శాఖంగా ముఖ్యంగా ట్రెజరీ శాఖ సమస్యలపైన స్పందించి పెన్షనర్లకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ని అయితే అందించింది. సాంకేతిక లోపాలు లేదా అధికారుల పొరపాట్ల వల్ల ఎవరికైతే ఈ అదనపు పెన్షన్ ప్రయోజనాలు ఆగిపోయాయో వారందరికీ కూడా రావాల్సినటువంటి బకాయిల అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలోకి ఇస్తున్నట్లు, అంటే విడుదల చేస్తున్నట్టుగా ప్రభుత్వం తరపున మనకి అధికారికంగా ఒక స్టేట్మెంట్ ప్రకటన అయితే చేసింది. అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ల అంశంపై మరియు సీనియర్ సిటిజన్ల ఇబ్బందులపై ట్రెజరీ అధికారులు ప్రత్యేక దృష్టి అయితే సారించారండి. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని చెప్పి పెండింగ్ బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రకారమే మేము అందరికీ న్యాయం కల్పిస్తున్నామంటూ మనకి డిప్యూటీ ట్రెజరీ అధికారులు మనకి ఒక కీలక ప్రకటన చేయటం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా చాలామంది పెన్షనర్స్ మరియు వారి మరణానంతరం అంటే పెన్షన్ పొందుతున్న వారి వారసుల బ్యాంక్ ఖాతాలో ఈ అదనపు పెన్షన్ డబ్బులు జమ కాలేదని, దీనివల్ల వయసు పైబడిన వృద్ధులు చేతిలో డబ్బులు లేక మందులు కొనుక్కోవటానికి కూడా లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి పెన్షనర్ సంఘాలు ట్రెజరీ అధికారులకి వినతి పత్రాలు సమర్పించి తమ ఆవేదనని పూర్తిగా వివరించడం అయితే జరిగింది. ముసలి వయసులో కార్యాలయాల చుట్టూ తిరగలేక వారు పడుతున్న నరకయాతన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలన్నీ కూలంకషగా పరిశీలించిన తర్వాత ప్రస్తుత ట్రెజరీ వద్ద పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ కూడా మనకి సాధ్యమైనంత త్వరిగతిన అత్యంత వేగంగా మనకి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా అకౌంట్లలో క్రెడిట్ చేయబోతున్నారని మనం చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. పెన్షన్ల సంఘాలు ఇచ్చినటువంటి ఈ వినతులపై మరియు వారు ఎదుర్కొంటున్న కష్టాలపై సానుకూలంగా స్పందించిన జిల్లా ఖజానా అధికారి రమణయ్య గారి పెన్షనర్ల సమస్యలన్నీ త్వరలోనే పూర్తిగా తొలగిస్తామంటూ మరియు సాంకేతిక లోపాలన్నింటినీ సరిచేసి అర్హులకి న్యాయం చేస్తామంటూ మనకి అధికారికంగా స్వయంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరైతే 80 ఏళ్ళు దాటిన వారు ఉన్నారో
వారి డేట్ ఆఫ్ బర్త్ సమస్యల వల్ల ఆగిపోయిన పెన్షన్ బకాయిలన్నీ కూడా త్వరలోనే మీ చేతికైతే రాబోతున్నాయండి. ముఖ్యంగా ట్రెజరీ శాఖ నుంచి వచ్చిన ఈ శుభవార్త అయితే రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో పెద్ద ఉపశమనం అయితే కలిగించింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.